అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మన బల్కింగ్ సిరీస్ ఫస్ట్ డే 1. ఈరోజు వచ్చేసి మార్నింగ్ లేవగానే ఒక ఇద్దరు క్లయింట్స్ ఉంటే అక్కడికి వెళ్ళేసి ట్రైనింగ్ ఇచ్చేసి మన ఇంటికి వచ్చేసి రూమ్కి వచ్చేసిన తర్వాత మన బాడీ కండిషన్ అనేది చెక్ చేసుకున్నాం. సో ప్రజెంట్ మనం వెయిట్ వచ్చేసి 61.5 ఉంది. సో మనం 65 టార్గెట్ పెట్టుకుంటున్నాం ఆగస్ట్ ఎండ్ కల్లా. సో ఇది నా ప్రజెంట్ కండిషన్ న్యాచురల్గా. సో స్టార్టింగ్ వచ్చేసి మన సపార్ట్స్ అనేది చేశాను. సపార్ట్స్ వచ్చేసి 4 సెట్స్ 4x25 అంటే 100 కౌంట్స్ అనేది కొట్టాను అనమాట. ఈ 100 కౌంట్స్ ఎందుకంటే నేను రెగ్యులర్గా కొడతాను కాబట్టి కొట్టాను. సో ఒకసారి ట్రై చేయండి, మంచి ఎఫెక్టివ్ ఉంటుంది ఫుల్ బాడీకి. ఇది అయిన తర్వాత డంబుల్ వేరియేషన్స్ నేను వచ్చేసి ఒక త్రీ చేశాను బైసెప్స్కి. ఆ 3 ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డంబుల్ కాల్ అని చేసి డంబుల్ వచ్చేసి 4 సెట్స్ 4x12 ర్యాప్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ 12 ర్యాప్ ఏంటంటే ఫోకస్డ్గా చేయండి. నేనంటే ఎక్కువ ర్యాపిటేషన్ చేయకుండా కొంచెం బల్క్లో ఉన్నాను కాబట్టి 12 టార్గెట్ చేస్తున్నాను. సో ట్రై చేయండి. ఎవరైనా హోంవర్క్ చేస్తుంటే ఇక్కడ నుంచి ప్రతిరోజు మన వీడియోస్ వచ్చేసి హోంవర్కౌట్స్ ఓన్లీ డంబుల్స్తో ఎలా బాడీ బిల్డ్ చేయాలని మాత్రమే. సో నేను ఎక్సర్సైజ్ చేస్తానన్నమాట. సో నేను కూడా జిమ్కి వెళ్ళను ఇంకైనా. సో ప్రతి వీడియో వచ్చేసి హోంవర్కౌట్ ఎలా చేయాలని మాత్రమే చేస్తాను. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. సో ఇది మన థర్డ్ ఎక్సర్సైజ్ కాన్సన్ట్రేషన్ డంబుల్. సో ఇది కూడా మన షోల్డర్ అనేది ఊక్కుండా అంటే మన షోల్డర్ హోల్డ్ చేసి చేసుకోండి. చిన్నగా చేసుకోండి, అంటే స్లోగా చేయండి. సో మంచి ఎఫెక్టివ్ అనేది ఉంటుంది. మన న్యాచురల్ బాడీ కాబట్టి కొంచెం అంత పెద్ద పెద్ద కండలే ఉండు. సో నార్మల్గా ఉంటాయి, పెద్ద కండలు లేవు అనుకోవద్దు. సో ఎందుకంటే ఒక చిన్న ప్రోటీన్ కూడా లేదు. సో నా కాంపిటీషన్ ఉన్నప్పుడు తీసుకున్నా, ఇప్పుడు తీసుకోలేదు. 2022తోనే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి న్యాచురల్గా అనమాట. సో అప్పుడు ప్రోటీన్ అయితే యూజ్ చేశాను, ప్రోటీన్ మాత్రం యూజ్ చేశాను, ఎనేబుల్ కూడా చేయలేదు. సో దాని గురించి ఒక వీడియో అనేది చేస్తాను. నెక్స్ట్ మన షోల్డర్ వచ్చేసి ఫస్ట్ డంబుల్ లాటరైజ్ అనేది చేశాను అనమాట. సో 12 కొట్టానమాట. ఇది వచ్చేసి 10 kg ఉంది, నాకు కొంచెం హెవీ అనిపిస్తుంది ఫస్ట్ సెట్ కాబట్టి. సో ప్రతి 4 సెట్స్ వేసాను అనమాట. ఇది వచ్చేసి డంబుల్ లాటరైజ్ 4 సెట్స్ వచ్చేసి 4x12 ర్యాప్ అనేది చేశాను. ఎక్కడ కూడా మీరు ఏ వర్కౌట్ కూడా స్కిప్ చేయకుండా ఆ బాడీలో ఉండేటి మజిల్స్ సో బిల్డ్ చేసుకోండి. అప్పుడే కొంచెం ఒక మంచి మాన్యువల్ లుక్ అనేది ఉంటుంది. మాన్యువల్ లుక్ అంటే అదే చూడడానికి కొంచెం బాగుంటుంది ఫిజిక్ అనమాట. సో నేనైతే నాకు ఏది స్కిప్ చేయను. సో ఈ హోమ్ వర్కౌట్లో ఈ సిరీస్లో వచ్చేసి నేను ఓన్లీ హోమ్లోనే ఎలా చేయాలని మాత్రమే ఈ వీడియోస్ అనేది పెడతాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అనేది చేయండి. ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే మన ఛానల్ కొంచెం గ్రో అవుతే నాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుందని. సో నెక్స్ట్ వచ్చేసి డంబుల్ అర్నర్ ప్రెస్ అయిన తర్వాత సో డంబుల్ ఫ్రంట్ రైజ్ అనమాట. సో డంబుల్ ఫ్రంట్ రైజ్ కూడా అంతే 4 సెట్ చేశాను అనమాట. 4x12 ర్యాప్ అనేది చేశాను. నెక్స్ట్ బెండ్ ఓవర్ డంబుల్ ఫ్లై అంటారు దీన్ని కూడా. సో డంబుల్ ఫ్లై ఇది కూడా అంతే నేను కొంచెం ఫోకస్డ్గా చేస్తున్నాను, ఫ్రంట్ డెల్ట్ పడాలని చెప్పేసి. సో ఒకసారి చూడండి, స్లోగా చేసుకోండి. అంతా వర్కౌట్ అయిన తర్వాత మన బాడీ కండిషన్ ఇలా ఉందన్నమాట. సో ఇది మన ప్రజెంట్ కండిషన్. మనం ఆగస్ట్ కల్లా మనం 65 kgsలో ఎలా ఉన్నామో చూద్దాం. ఎందుకంటే 65 కంటే ఎక్కువ వద్దు, మనకి 65 చాలు. లీన్ బాడీగా కొంచెం బాగుండేలాగా చూసుకుందాం. సో 65 ఎందుకు అంటున్నానంటే నేను కొంచెం హైట్ తక్కువ ఉన్నాను కదా. సో అందుకని హైట్ ఏమంటే అంత పెద్ద హైట్ ఏం లేదు కదా. సో నార్మల్ హైటే ఉన్నాను. సో అందుకే 65 మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ అనేది చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అని ఉంటే సో ఫిట్నెస్ సంబంధించిన వాళ్ళు కొంచెం షేర్ చేయండి. వాళ్ళకు కూడా నాకు తెలిసిన నాలెడ్జ్తోనే కామెంట్స్ చేయండి. నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేస్తాను. సో ఈరోజు వచ్చేసి రెడీ అయిపోయేసాను అనమాట. డ్యూటీకి రెడీ అయిన తర్వాత ఓట్స్ చేసుకున్నాను. ఓట్స్ చేసుకొని మళ్ళీ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక మీల్ నైట్ డిన్నర్